జోగి రమేష్ గారికి ఏదో భయంకరమైన బాధ కలిగిందండి కాపోడి వల్ల. ఒకవేళ బహుశా ఈ మధ్య కాలంలో జోగి రమేష్ గారు ఒక దళితుడిని డ్రైవర్ గా పెట్టుకున్నారు, అంతకుముందు కాపోడిని డ్రైవర్ గా పెట్టుకున్నారట. ఆ కాపోడు డ్రైవర్ గా పెట్టుకున్నప్పుడు వాడు పెళ్ళాన్ని కెలికాడు, దానివల్ల కొంత సమస్యలు విధ్వంసమైనవి. అదే రకంగా బిడ్డలు ఏ అకౌంట్ లో పుట్టాడో ఈ రోజుకి జోగి రమేష్ గారికి తెలియట్లేదు. అదే రకంగా పుట్టిన బిడ్డలు ఖచ్చితంగా కాపు బిడ్డలని కళ్ళ ముందు కాపు బిడ్డలను చూస్తే వాడు ఓర్చుకోలేక ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి భార్యలను మారుస్తాడంటే ఇతనికి భార్యను మార్చాలని ఉంది. మరి అందమైన భార్యను మార్చేస్తే జనాలకు అనుమానం వచ్చేసింది, ఇదేంట్రా బాబు భార్యను మార్చాడు, భార్య వీణి మార్చిందా అనే డౌట్ వస్తుంది. అందుకని ఆయన భార్యను మార్చలేక, అవతలోడు అంత ధైర్యంగా భార్యను మారుస్తుంటే కనీసం కళ్ళ ముందు పెట్టిన కాపు బిడ్డల్ని పెంచలేక ఈ రకంగా ఆయన కడుపులో బాధ ఉందండి. ఎందుకంటే కాపోడు గురించి, కాపోడు దమ్ము గురించి, వేసిన విత్తనాల గురించి ఆయనకే బాగా తెలుసు. ఆయన ఏ అకౌంట్ లో పుట్టాడో, ఆయన పిల్లలు ఏ అకౌంట్ లో పుట్టబడ్డారో ఇవన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆ బాధ ఓర్చుకోలేక ఒక పబ్లిక్ మీటింగ్ జరగగానే ఇమీడియట్ గా ఆ బాధని భావోద్వేగం వ్యక్తపరిచాడు. సో ఈ కాపు బిడ్డల్ని పెంచాలా, ఆ అందమైన భార్యను ఉంచుకోవాలా, వదిలేయాలా? అరే నీకు దమ్ముంటే వదిలేరా, ఇది తప్పు చేసింది. అండి అందరికీ నమస్తే. నువ్వు ఒక ఆడదాన్ని కించపరుస్తున్నావా, లేకపోతే ఒక కులం తరఫున సపోర్ట్ తీసుకుని మాట్లాడుతున్నావా? అసలు నువ్వు మరి లాయర్ అంటున్నావు, ఆడవాళ్ళకి శత్రువులు అంటానికి నీలాంటి ఆడదే నిదర్శనం. ఎంత రోతగా మాట్లాడుతున్నావు, ఎంత చండాలంగా మాట్లాడుతున్నావు. ఎవరికి పుట్టారో తెలియదు అంటున్నావు, ఎవరితో అక్రమ సంబంధం అంటున్నావు. ఇంతటి నీచమైన మాటలు మాట్లాడే నువ్వు ఇప్పుడు పెద్ద ఏదో సామెత ఉందిలే, పతివ్రత పరమాణం వండితేనంట తెల్లారేదాకా చల్లారలేదంట. నువ్వు చెప్పేవి ఎట్లా ఉన్నాయి మాటలు. ఇప్పుడు నీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది నాకు, నీ మీద జాలి కూడా కలుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళది భుజాన పెట్టుకున్నావు, మరి వాళ్ళు ఫుట్బాల్ లాగా లాగి తనే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకో అది నీకే అర్థం అవుద్ది. ఇప్పటి నుంచి నువ్వు గతంలో వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి గురించి వాళ్ళ నాయకుల గురించి ఏం మాట్లాడావో అవన్నీ ఇప్పుడు ఇంకా బయటకు వస్తుంటాయి. అవి విన్న వాళ్ళకి మామూలుగా కంకరెక్కదు నీ మీద. ఎప్పుడో నీ బతుకు బస్ స్టాండ్ అయిపోవటం మాత్రం ఖాయం, రాసి పెట్టుకో.